ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా ఆత్మీయ తండ్రి గారిని మీరు నిలవబెట్టి సంఘముగా మమ్మల్ని అందరినీ హెచ్చరించిన విధానానికే వందనాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఈ భూమి మీద మీరు మాకు జన్మనిచ్చి ఈ జీవితంలో మేము ఏ ఏ క్రియలైతే మీ కొరకు చేయాలో అవన్నీ బైబిల్లో రాయించి మాకు తెలియజేశారు. తండ్రి, మా జీవిత పరమార్థాన్ని మేము గుర్తిరిగిన వారమే తండ్రి. మీ కొరకు మీరు మాకు అప్పగించిన క్రియలన్నీ చేయలాగా సహాయం చేయండి తండ్రి. మంగళవారం నాడు ఏర్పాటు చేసినటువంటి సభ విషయమే జ్ఞాపకం చేస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా సభను జరిగించండి. ఆర్థికపరమైన వనరులు సమకూర్చండి. మీ పిల్లలుగా మేము తండ్రి వాక్యాన్ని నేర్చుకుంటుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. వినబడుతున్న ప్రతి మాటలోని భావాన్ని మేము గ్రహించి వాక్యానుసారంగా ఈ భూమి మీద మా బ్రతుకులను మార్చుకునే తండ్రి, మీరన్న ఆ మహాలోకమైన పరలోకాన్ని చేరుకునే ధన్యతను తండ్రి అందరికీ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మీయ తండ్రి గారి యొక్క నోటి నుంచి మన తండ్రి మనకు అప్పగించిన బాధ్యతను ఆయన గుర్తు చేస్తూ సంఘంగా ఈరోజు మన అందరినీ హెచ్చరించారు. అంజూరపు చెట్టు ఫలాలు ఎలాగైతే లేక ఉన్నదో, ఫలాలు లేని ఆ చెట్టు దానివల్ల నేల సారం వ్యర్థమవుతుందని దాన్ని తీసేయమన్నట్టుగా యేసుక్రీస్తు వారు మరొకసారి అవకాశం ఇచ్చి ఫలాలు ఫలించిందా సరే, ఫలించకపోతే తీసేద్దాం అన్నట్లుగా మరి దేవుడు వాక్యంలో మనకి ఈరోజు నేర్పించాడు. ఫలాలు లేని చెట్టు ఏ చెట్టు అయినా సరే మన ఇంట్లో ఉంటే దానికి ఎరువులు వేయటం కానీ నేల సారం కానీ వ్యర్థం అవుతుందని మనమే కొంతకాలం చూసి దాన్ని తీసేస్తాం. అదే ఫలాలు ఉంటే ఫలాలు ఉన్న చెట్టుని మనం తీసేయం, ఫలాలు లేని చెట్టుని తీసేస్తాం. ఒక చెట్టు విషయంలోనే ఎలాగుంటే చెట్టు కంటే శ్రేష్ఠుడు మనిషి. మనుషులుగా దేవుడు మనల్ని పుట్టించిన కారణం మీ అందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు మనం చేయాలని ఈ భూమి మీద మనకు జీవితాన్ని ఇచ్చి ఆయుష్కాలాన్ని ఇచ్చి తన పని చేయడానికి ఆరోగ్యాన్ని ఇచ్చి మనకు నిరంతరం జీవాన్నిచ్చి ఆయన పని చేయమని మనల్ని ఇక్కడ ఉంచుతున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా మన కోసం సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క జీవిత పరమార్థం ఇదే. ఏంటనంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయటానికే క్రీస్తునందు మనల్ని సృష్టించాడు దేవుడు. సత్క్రియలు ఎవరెవరు చేయాలంటే ఎక్కడున్నా నేను చేయాలి, ముఖేష్ అనే చేయాలి, మార్క్ అనే చేయాలి, సులోమన్ అనే చేయాలి, స్మైతి చేయాలి, మహి చేయాలి.
కొన్ని నెలల క్రితం పుట్టిన ఆ పాపను చూసారా? ఆ పాప కూడా పెరిగి పెద్దయ్యి సత్క్రియలు చేయటానికే పుట్టింది. ఇలా ఈ భూమి మీద ఎవరు పుట్టినా సరే దేవుణ్ణి తెలుసుకోవాలి, సత్క్రియలు చేయాలి. అలాంటి సత్క్రియలు చేయడానికి మనం పుట్టాము. బయట ఉన్న సమాజానికి ఎలాగో ఇవన్నీ చెప్పిన అర్థం కాదు. మరి క్రైస్తవులైన వారైనా సరే వీటిని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని తెలుసుకున్నవారు వీటిని అర్థం చేసుకోవాలి. ఈ సత్క్రియలు చేయటం సంఘానికి ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఏమి నేర్చుకోవాలి? ఏమండి, ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మనం ఎన్నో నేర్చుకున్నాం. అవునా కదా? వంట చేయటం నేర్చుకున్నారు, సైకిల్ తప్పడం నేర్చుకున్నారు, బండి తోలటం నేర్చుకున్నారు, ఆటో నడపడం నేర్చుకున్నారు. ఇలా ఎన్నో మనం ప్రతినిత్యం నేర్చుకునే ఉంటున్నాం. కనుక మనకు నేర్చుకోవటం అనేది కొత్త ఏమి కాదు. మనిషి ఏదైనా నేర్చుకోగలడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఏమంటున్నాడు? మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. శ్రద్ధ, దేని విషయంలో శ్రద్ధ అంటున్నాడండి ఇక్కడ? సత్క్రియలు శ్రద్ధగా చేయటం. మీరు ఏదైనా కరెంటు పని చేస్తున్నారనుకోండి, మీరు చేసే ఆ కరెంటు పనిలో శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది తెలుసా? షాక్ కొడుతుంది, చచ్చిపోవచ్చు, బ్రతకొచ్చు. ఏదైనా బండి నడుపుతున్నాం అనుకోండి, బండి నడుపుతున్నప్పుడు శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. వంట చేస్తున్నారు, శ్రద్ధ లేదు, ఉప్పు బదులు కారం వేశారు, ఆ కూర ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఏ పని చేసినా సరే మనం దానిలో శ్రద్ధ వహించాలి. ఏ పనినైనా శ్రద్ధగా చేయాలి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. అంటే సత్క్రియలను కూడా శ్రద్ధగా నువ్వు చేయాలి. చాలామంది దేవుని పని అంటే శ్రద్ధగా చేయరండి. చాలా అశ్రద్ధగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళల్లో వచ్చే సమస్య ఏంటంటే, నేను వెళ్ళకపోయినా సరే పలానా అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. నేను వెళ్ళేసరికి కుర్చీలు వేసి ఉంచుతారు, నేను వెళ్ళేసరికి స్టేజ్ వేసి ఉంచుతారు, నేను వెళ్ళేసరికి స్పీకర్లు వస్తారు. మనం వెళ్ళి పెద్ద చేయాల్సిన పని ఏమి లేదండి. అక్కడికి వెళ్ళి జస్ట్ కూర్చోవటం, క్రాంతాన్ని ఏదో చిన్న చిన్న పనులు చేద్దరు, అది చేసి రావటమే అని చాలామంది ఇలా అనుకుంటారు. ఇలా అనుకుంటే శ్రద్ధ లేదు మీకు. కనుక దేవుని పని విషయంలో శ్రద్ధ ఉండాలి. ఏమండి, మన పని విషయంలో మనం ఎంతో శ్రద్ధగా ఉంటాం, కానీ దేవుని పని అనేసరికి వదిలిపెట్టేస్తాం. వంట చేయాలి, శ్రద్ధ లేదు. మరి ఎలా పెడతావు భోజనం వచ్చిన వాళ్ళకి చెప్పండి? పోయినసారి మీటింగ్ అప్పుడు దేవి యొక్క పాపం చాలా కష్టపడింది. ఆ ఒక్కతే ఉండి అన్నీ చేసుకుంది. కానీ ఈసారి మీటింగ్ అలా వద్దు, మీరందరూ రావాలి. ఏ చిన్న పని అయినా సరే మీకు అక్కడ రెడీగా ఉంటుంది. ఓకేనా? మీరందరూ ఖచ్చితంగా రండి. కనుక చేసే పని విషయంలో శ్రద్ధ ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది. ఈరోజు దేవుని పని విషయంలో కూడా మనం శ్రద్ధగా నేర్చుకోవాలి. సాధారణంగా క్రైస్తవులు ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఏం నేర్చుకుంటారంటే ప్రార్థన నేర్చుకుంటారు, ఆ తర్వాత పాటలు పాడటం నేర్చుకుంటారు. అంతేనా? కొంతమంది వాక్యం చెప్పడం నేర్చుకుంటారు. ఎప్పుడైనా దేవుని పనుల్లోనే మిగతా పనులు నేర్చుకున్నారా? మీరు ఎప్పుడైనా అబద్ధం అనుకుని చెప్పండి, స్టేజ్ వేయటం నేర్చుకున్నారు మీరు ఎప్పుడైనా? లేదు. సౌండ్ సిస్టమ్ పెట్టడం నేర్చుకున్నారా? సౌండ్ సిస్టమ్ పెట్టడం నేర్చుకోలేదు. లైట్లు కట్టడం నేర్చుకున్నారా? లేదు. మరి ఇవన్నీ పెడితేనే కదా దేవుని పని జరిగేది.
ఇవన్నీ శ్రద్ధగా చేస్తేనే ఆ కార్యక్రమం మనం చేయగలం, ఆ సత్క్రియను మనం చేయగలం. కనుక ఏ పని జరుగుతుంది, ఏం చేస్తున్నారు, నేనేం చేయాలి అని వీటన్నిటిని మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి. దేవుని పని విషయంలో అది ఏదైనా సరే, పాంప్లెట్లు మచ్చటమైనా, పోస్టర్లు వేయటమైనా, వాక్యం చెప్పటమైనా, పాటలు పాడటం, ఏదైనా సరే శ్రద్ధగానే ఉండాలి. అలా శ్రద్ధగా మనం వాక్యం అదే సత్క్రియలు నేర్చుకోకపోతే మనం కూడా నిష్ఫలం అవుతాము. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్పారో మీకు తెలుసు. ఏమంటే దేవునికి గుండె నొప్పిని తెప్పించిన బ్యాచ్ ఒకటి ఉంది. అర్థవుతుందా? గుండె నొప్పి తెలుసుగా మీకు, హార్ట్ అటాక్. ఎవరు తెప్పించారంటే ఇశ్రాయేలీయులు తెప్పించారు. వాళ్ళంతా నిష్ఫలులు అవటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుని పనిని పక్కన పెట్టారు వాళ్ళు. అందుకే వాళ్ళంతా నిష్ఫలులైపోయారు. మీకు తెలుసు కదా, సొలొమోను అని ఏందో చెప్పాడు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఎంతమంది జనాభా? లక్షల్లో జనాభా. అంతమంది ఉండి కూడా ఎందుకు నిష్ఫలులయ్యారు అని అంటే వాళ్ళు దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని క్రియలను పక్కన పెట్టేశారు, నిష్ఫలులయ్యారు. మరి ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా చేశారండి. దేవుని క్రియలు పక్కన పెట్టి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశారు. చూడండి ఒక మాట, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఆ పైన వచనం కూడా చదివితే, ఎట్లనగా వారు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతం మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడుడి, అందులో జనులు పడుచున్న బాధ కనుగొనడి. 10వ వచనం, వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులో బలాత్కారం చేత దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందురు. ఏ క్రియలు చేయటం తెలియలేదంట? నీతి క్రియలు చేయ తెలియక. అంటే వారికి ఏం తెలియదంటే నీతి క్రియలు తెలియదండి. నీతి క్రియలు ఎలా చేయాలో వారికి తెలియదంటే నేర్చుకోలేదు, దేవుని పనిని నేర్చుకోలేదు. దేవుని పనిని నేర్చుకోకపోవటం వలన అక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు అని అంటే బలాత్కారం చేసి దోపుడు సొమ్మును సమకూర్చుకున్నారు. అంటే న్యాయమేనా? బలాత్కారంగా సంపాదించడం న్యాయమేనా? చెప్పండి. ఎందుకు వాళ్ళంత బలాత్కారం చేశారంటే, వారి నగరాలలో ఎందుకు బలాత్కారం కనబడిందంటే దేవుని క్రియలు మానేశారు, బలాత్కారం చేశారు, దేవుని చేత వారు విసర్జించబడ్డారు, నిష్ఫలులైపోయారు. ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు ఎలాగైతే నిష్ఫలులయ్యారో ఈరోజు క్రైస్తవులు నిష్ఫలులు అవటానికి వీల్లేదు. అర్థమవుతుంది మీకు? 12 గోత్రాల ప్రజలంటే లక్షల్లో ప్రజలు నిష్ఫలులైపోతే దేవుడు వారిని విసర్జించాడు. ఈరోజు క్రైస్తవులు నిష్ఫలులు అవటానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? నిష్ఫలులు అవ్వకుండా మనం సత్క్రియలను నేర్చుకోవాలి. సత్క్రియలు మనం చెయ్యాలి. ఏమంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని అడుగుతున్న ప్రశ్న ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా. ఏమంటే ఏ క్రియలు చేయడానికి అడుగుతున్నారండి వాళ్ళు? దేవుని క్రియలు. అంటే దేవుని పని మేమేం చేయాలి, ఎలా చేయాలి అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అడిగింది ఎవరండి? ఏమంటే యేసుక్రీస్తు వారిని అడిగింది ఎవరు? ఇక వాళ్ళే కదా, యూదులే కదా. యూదుల మధ్య కదా ఆయన ఉంది. వాళ్ళే మెజారిటీ, వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగారు అనుకుందాం. యూదులు అడిగారు.
యేసుక్రీస్తు కాలం వచ్చేంత వరకు వాళ్ళు దేవుని క్రియలు చేయటం తెలియలేదంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఏమంటే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. అప్పటికే వారికి తెలిసి ఉండాలి దేవుని పని ఏంటో, దేవుని క్రియలేంటో. మరలా యేసుక్రీస్తుని అడుగుతున్నారంటే చెప్పండి, మరలా యేసుక్రీస్తుని అడుగుతున్నారంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, 10th క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఏబిసిడీలు అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమి నేర్చుకున్నారా మీరు? ఈ 10 సంవత్సరాలు ఏం నేర్చుకున్నారు? బడికి వెళ్ళారా లేకపోతే బయట తిరిగి వచ్చారా రోడ్ల మీద అంటారా లేదా? అడగకూడని ప్రశ్న అది. వాళ్ళు కూడా పితరుల చరిత్ర తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు వారికి. ఏమండి, ప్రవక్తల గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఏం తెలియాలంటే దేవుని క్రియలేంటో వారికి తెలియాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుని అడిగారు. ఎందుకు యేసుక్రీస్తుని అడిగారు చెప్పండి? ఎందుకు అడిగారంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ఇవన్నీ ఎక్కువగా పరలోకం, తండ్రి, దేవుని పని, దేవుని క్రియలు వీటి మీద ఎక్కువగా ఉంటుంది. కనుక యేసు మాటలు వింటున్నారు, దేవుని పని మనం చెయ్యాలి అని దేవుని క్రియల గురించి అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పారు? యేసు ఆయన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఏమన్నా ఆయన దేవుడు పంపింది ఎవరనండి? దేవుడు పంపింది ఎవరిని? యేసుక్రీస్తునే. యేసుక్రీస్తుని నమ్మటమే దేవుని క్రియ. ఇది ఆ రోజు వాళ్ళకి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదు గనుక. అండి, మాటికి యేసుక్రీస్తు వారు నేను నా తండ్రి యొద్ద నుంచి పంపబడ్డాను, నా తండ్రి నాకు నేర్పినట్టు, నా తండ్రి నాకు బోధించినట్టు ఈ మాటలు చెబుతున్నాడు కదా. మనిషి కుమారుడు మరలా తండ్రి యొద్దకు వెళ్ళటం మీరు చూస్తారు, ఇవన్నీ చెబుతున్నాడు. ఇవి చెబుతున్నా యేసు తండ్రి యొద్ద నుంచి వచ్చాడని వాళ్ళు నమ్మటం లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మీరు ముందు తండ్రి పంపిన వాణిని నమ్మాలి, నమ్మటమే దేవుని క్రియ. ఇది చూశారండి చాలామంది క్రైస్తవులు. దేవుని క్రియలు అంటే ఏమీ లేదండి, దేవుణ్ణి నమ్మితే చాలండి, లేదు యేసుక్రీస్తుని నమ్మితే చాలు, అదే పెద్ద క్రియ అనుకుంటున్నారు. అందుకే చూడండి, కేవలం ఆరాధనకే వస్తారు, కేవలం ఏదైనా సభలకే వస్తారు. ఆరాధనకు వచ్చి సభలకు వచ్చి మేము దేవుని పని ఎంతో చేసేసామని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. నమ్మటం క్రియ కాదు. నమ్మటం క్రియ అయితే ఆయన వేసిన ప్రశ్న కూడా మీకు తెలుసు కదా, నేను చెప్పినట్టు చేయక ప్రభువా ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకన్నాడు అంటే ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచేవాడు నమ్మాడు, కానీ ఏం చేయలేదు, చెప్పింది చేయలేదు. అంటే నమ్మితే సరిపోదా? నమ్మితే సరిపోదు. ఏమంటే మనం నమ్మినట్టే ఇంకొన్ని నమ్ముతున్నాయి. విచిత్రంగా ఉన్నా కానీ అది నిజమే. ఏంటి చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. అంటే మనం ఎలా నమ్ముతున్నాం? దేవుణ్ణి నమ్ముతున్నాం. మనం ఎలా అయితే దేవుణ్ణి నమ్ముతున్నామో, దేవుడు ఒక్కడే నమ్ముతున్నామో, మనం నమ్మినట్టే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. అంటే అవి కూడా ఏంటంటే విశ్వాసులే, అంతేనా? నేను పెద్ద విశ్వాసిని అంటాడు, నీ పక్కన ఉన్న దెయ్యం కూడా విశ్వాసే. నమ్మటం విషయమే విశ్వాసం నువ్వు అనుకుంటే, ఈ దెయ్యాల బ్యాచ్ అని చూసారా, ఈ దెయ్యాల బ్యాచ్ మొత్తం విశ్వాసులే వీళ్ళు కూడా. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు మంచిదే, నీవు నమ్మినట్టే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి అంట. అంటే మనకంటే అవే బెస్ట్ ఉన్నాయి భక్తిలో. అంటే మీరు ఎప్పుడైనా దేవుణ్ణి నమ్మి వణికారా చెప్పండి? ఏదైనా క్రియ చేసేటప్పుడు అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నానని ఎప్పుడైనా భయపడ్డారా? ఎప్పుడైనా బాధపడ్డారా? అంటే భక్తి విషయంలో మనకంటే దెయ్యాలే బాగున్నట్టు అనిపిస్తుంది చూడండి. ఇక్కడ
మనం ఎప్పుడు వనకలేదు, జస్ట్ నమ్మేమంతే. మనకున్న ధీమా ఏంటంటే మనం ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, మనకు ఆదివారం మాత్రం రొట్టె ద్రాక్షరసం ఉంది, అక్కడికి వెళ్ళి రొట్టె ద్రాక్షరసం తీసుకొని అమ్మయ్యా నా తప్పులన్నీ క్షమించబడ్డాయని మనం అనుకుంటున్నాం. అలా ఉంటే కుదరదండి. ఇక్కడ దెయ్యాలు నమ్ముతున్నాయి, దెయ్యాలను మునుగుతున్నాయి అంట. 20వ వచనం చూస్తే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అలాగే 26వ వచనం కూడా చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం సజీవంగా ఉండాలి అని అంటే మనలో దేవుని సంబంధించిన క్రియలు ఉండాలి. ఒకవేళ క్రియలు లేకపోతే చెప్పండి, క్రియలు లేకపోతే, దేవుని క్రియలు మనం ఎందుకు కనబడకపోతే, మనం దేవుని క్రియలు చేయకపోతే, క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందట? మృతం. అంటే విశ్వాసమే చచ్చిపోయింది అనుకోండి, ఇంకా మనిషి ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడా? చెప్పండి. అసలు విశ్వాసం లేకుండా దేవుణ్ణి చేరుకోవటం అసాధ్యం. అది మరి విశ్వాసం దేనితో ముడిపడి ఉంది? క్రియలతో ముడిపడి ఉంది. ఇప్పుడు క్రియలు లేకుండా నువ్వు ఒక విశ్వాసాన్ని కొనసాగించావనుకో, ఆ విశ్వాసం ఖచ్చితంగా మృతమే. ఇలా సంఘాలలో చాలామంది క్రియలు లేకుండా చచ్చిపోయిన వారుగా బ్రతుకుతుంటే వారికి దగ్గరగానే మనం కూడా బ్రతుకుతున్నాం. క్రియలు చేయకుండా, చెయ్యాలని తెలిసినా సరే చెయ్యకుండా బ్రతుకుతున్నాం. మనకున్నది ఏమైందంటే, ఆత్మీయ తండ్రి గారు ఎన్నో పాఠాలు బోధించాడు, అవన్నీ మనం వినేసాం. సత్యం తెలుసు అన్న ధీమా ఒకటే మనకి, అంతేనా? సత్యం తెలుసు అన్న ధీమా ఉండబట్టే మనం ఏమనుకుంటామంటే, తండ్రి గారి వాక్యం వింటున్నాం, సార్వత్రిక దేవుని సంఘంలో మనం ఉన్నాం, ఇక నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అనుకుంటాం. మనం కాదండి. క్రియలు మనకు పరలోకాన్ని నిర్ణయించేవి మన క్రియలేనండి. దేవుని కోసం మనం చేసిన క్రియలే మనల్ని పరలోకానికి నిర్ణయిస్తాయి. అలాంటి క్రియలు చేసి గొప్ప గొప్ప వారైన వారు ఎందరో ఉన్నారండి దేవుని దృష్టిలో. మీ అందరికి అబ్రహాం తెలుసు కదా, ఎంత గొప్పవాడయ్యాడు అబ్రహాం దేవుని దృష్టిలో. ఎలా అయ్యాడు అంత గొప్పగానంటే, క్రియలు, దేవుణ్ణి నమ్మాడు, నమ్మి దేవుడు చెప్పినట్టుగా చేశాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన, అంత గొప్పవాడయ్యాడు. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు, చెప్పండి, యేసుక్రీస్తు వారి కంటే మనం అంతా దేవుణ్ణి గొప్పగా నమ్మామండి? లేదండి. యేసుక్రీస్తు నమ్మాడు, నమ్మిన యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పండి? ఎంతో పని చేశాడండి. తన శరీరాన్ని దేవుని కోసం నలగగొట్టుకున్నాడు. ఒక మాదిరికరంగా దేవుడు యేసుక్రీస్తు వారు అహర్నిశలు నిద్రాహారాలు మానేసి మరి ఆయన పని చేశాడు. ఆయన జీవితమే ఈరోజు క్రైస్తవులుగా మనందరికీ మాదిరి. కనుక మరి యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుని పని చేసి ఆయన ఉన్న లోకానికి చేరుకున్నారో, ఆయన మనకు మాదిరి కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఈ భూమి మీద దేవుని పని చెయ్యాలి. మరి రేపు 6వ తారీఖు మనం మీటింగ్ అనుకుంటున్నాం. ఆ మీటింగ్లో రాయప్పని ఉండడు. రాయప్పన్నకి షట్ డౌన్ ఇచ్చారు. మరి అన్నయ్య డ్యూటీలోనే ఉంటారు, కానీ మీటింగ్ సమయానికి వస్తానని తెలియజేశాడు కాబట్టి అన్నయ్య మీటింగ్ సమయానికి వస్తాడు. కానీ మీటింగ్ జరగాలి అని అంటే మిగతా పనులన్నీ మనమే చేయాలి. మీరందరూ ఉండాలి. అందరూ ఉంటేనే దేవుని పని ఏంటి అనేది ఎలా జరుగుతుంది ఇవన్నీ మీకు అర్థమవుతాయి, చక్కగా చేయగలం. ఓకేనా? మరి రాయపని లేని బాధ్యతను మీరంతా తీసుకోవాలి, పని చేయాలి. అపోస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ
ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైన ఆ దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యములు. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు, ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావుగా. పాతాళమల్దే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని.